నో సండే నో మండే అంటారు ఆడవాళ్ళకి కదా. సండే వచ్చినా హాలిడే ఉండదు, ఎప్పుడు పండుగలు వచ్చినా ఇంకొంచెం ఎక్కువ చేయాలా అంటారు. కానీ నేనేమంటానో తెలుసా, నేను ఎప్పుడు ఆపోజిట్గా ఆలోచిస్తాను. మగపిల్లలు చిన్నప్పటి నుంచే సంపాదన చదువుకోవాలా. 10th చదివితే నీకు లైఫ్ ఉంటుందిరా, 10th అయిపోతే నీ లైఫ్ సెటిల్ అయినట్టుగా. ఆ తర్వాత ఇంకొకటి డిగ్రీ, గ్రాడ్యుయేషన్, MBA. ఇలా మగవాళ్ళకి చెప్పాలంటే మగవాళ్ళకి సంపాదన ఉండాలా, ఆస్తులు ఉండాలా, తల్లిదండ్రులకి చూసుకోవాలా, అత్తమామలకి చూసుకోవాలా మగవాళ్ళే. అంతే కదా. ఆడపిల్లలు మంచోళ్ళు అయిపోయి తల్లిదండ్రులు చూసుకుంటే మరి భర్త ఓకే అంటేనే కదా చూసుకుంటారు, అవునా కదా. అత్తమామలకి చూసుకోవాలా. మరి అటువంటిది వాళ్ళకి ఎన్ని బాధ్యతలు మగవాళ్ళకి ఒక భర్త అయ్యాక ఆస్తులు ఉండాలా, అన్నీ ఉండాలి వాళ్ళకి. వంశం పుట్టాడంటే అంత ఈజీగా వదిలేరు ఆ కొడుక్కి, అన్నీ కావాలి. ఆడపిల్లలు ఎంత ఎదిగినా కూడా వాళ్ళు కష్టపడుతున్నారు ఈ రోజుల్లో. ఆడవాళ్ళకి నేను తక్కువ పరచట్లేదు, కించపరచట్లేదు. బట్ ఒక నిమిషం, ఆడపిల్లలు జాబ్ చేసుకొని అమ్మా నాన్నకి పెంచుతాను, అమ్మా నాన్న చూసుకుంటానని ఎంతో హ్యాపీ. వాళ్ళకి 20,000, 10,000, 3,000, 4,000, 5,000 వచ్చినా అంటే చదువు బట్టి, అక్కడ ఏరియా బట్టి అలాగా జాయిన్ అయిపోతున్నారు. మగపిల్లలకి అలా కాదు, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వాలా. మరి అంతే కదా. ఆడపిల్లలు మగవాళ్ళ మీద ఆధారపడిపోతే మరి వాళ్ళ మీదే కదా అన్నీ. మరి అటువంటిది మగవాళ్ళు ఇప్పుడు ఆడపిల్లలు జాబ్కి వెళ్తున్నారు, కాదనట్లేదు. కానీ ఒక్క విషయంలో చెప్పాలంటే వేదభావాలు చూసుకుంటే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటాం. రోజు మనకు సెలవే, అంతే కదా. సెలవు అనుకోండి, రోజు సెలవే. ఇంట్లో టీవీ చూసుకొని పాటలు వినుకొని హ్యాపీగా వంటలు చేసుకొని వాళ్ళకి పెడతాం. అంతేకాని వాళ్ళు తెల్లవారు లెగిస్తే రాత్రి వరకు బ్యాగులు పట్టుకొని పరిగెడతారు, ట్రాఫిక్లో బుక్ అవుతారు. కారు మీద వెళ్తే సుఖమా? లేదు, ట్రాఫిక్లో బుక్. ట్రైన్ మీద వెళ్తే సుఖపడుతున్నారా? లేదు, అక్కడ కూడా కష్టమే, పరిగెత్తాలి. బస్సు మీద వెళ్తే ట్రాఫిక్లో జామ్ అవుతారు. ఇలాగా వాళ్ళకి జీవితాంతం పెంచి పోషించాలని ఒక ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళకి చాలా బాధపడుతుంది. ఇంకా ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని, సండే అయితే ఏంటి, ఇంట్లో కూర్చొని చక్కగా టీవీ చూసుకొని మనం ఎంత ముద్దుగా వంట చేసేస్తాం. అటు పాటలు వేసుకుంటాం, ఇటు చేసేసుకుంటాం, అవునా కదా. ఇంట్లో కూర్చున్నంత ఉత్తమం ఎక్కడ ఉంటుందా ఫ్రెండ్స్? ఒక్కసారి బయటికి వెళ్ళి రావడానికే చాలామంది ఆడవాళ్ళు బయటికే వెళ్ళరు, ఇల్లే కదలరు. ఆ కథలకు D విటమిన్ కూడా తగ్గిపోతుంది. మరి అటువంటిది రోజు వాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేసుకొని, జాబ్ చేసుకొని, చిన్నప్పటి నుంచో చదువుకొని ఇంకా చదవాలి మార్కులు తెచ్చుకో, నువ్వు ఆడపిల్ల అనుకున్నావు ఏంటని పేరెంట్సే నేర్పుతారు, అవునా కదా. అందుకే ఆడవాళ్ళకున్న సుఖం మగవాళ్ళకి లేదు. డబ్బు సంపాదన విషయంలో ఉండాలి, వాళ్ళ దగ్గర ఆస్తులు ఉండాలా, సంపదలు ఉండాలా, వంశధారకుడు అని అన్నారు కదా, అది ఉండాలా. పెళ్ళైతే భార్యకు ఒక మాట అంటే కోపం. ఇప్పుడు అంతా రివర్స్ అయింది, అంతా రివర్స్ అయిపోయింది. మగపిల్లలకి అమ్మాయిలు దొరకడమే కష్టమైపోతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు అమ్మాయిలు ఇంట్లో ఉండేవారు, కనబడేవారు, ఎవరున్నారు ఎవరు లేదని. ఇప్పుడు అలా కాదు, బయటికి వెళ్ళిపోతున్నారు, నచ్చిన కుర్రోడు పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మా నన్ను కష్టపెట్టట్లేదు ఆడపిల్లలు, నువ్వు కష్టపడకమ్మా, నువ్వేం పెళ్ళిళ్ళు చేసి మాకు డబ్బులు పెట్టేసి ఆడపిల్లలకి ఇంత ఖర్చు పెట్టాలని ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు, లవ్ మ్యారేజ్ చేసుకుంటాం, డబ్బులు మిగులుతాయి అని చెప్పి సేవ్ చేస్తున్నారు. మరి అటువంటి అప్పుడు అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు ఫ్రెండ్స్? సో సండే లేదు మండే లేదని మనం ఎప్పుడు అనుకోవద్దు. మన లైఫ్ ఏదైతే ఉందో అసలు హ్యాపీ లైఫ్, ఆడవాళ్ళ లైఫ్, అప్పుడు లైఫ్, ఇప్పుడు లైఫ్, ఇప్పుడు ఆడపిల్లల లైఫ్, ఆడపిల్లలు కూడా జాబే, అర్థమైందా. ఆ సండే లేదు మండే లేదని చెప్పి ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు, అవునా కదా. వాళ్ళు కూడా స్ట్రెస్సులు పెరుగుతున్నవి, ఫ్రస్ట్రేషన్స్ పెరుగుతున్నవి. ఆడపిల్లలు కూడా మాకేముండేది ఇంటి వరకే, వాళ్ళకి ఇప్పుడు జాబులు,
జాబ్ తీసేస్తే ఇంకొక జాబ్ ఎత్తుక్కోవాలా, శాలరీ వస్తే ఎంత కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, ఇవన్నీ వాళ్ళకి కూడా టెన్షన్స్ వచ్చేసేవి తెచ్చుకున్నారు కదా. కోరుండి లేదా హాయిగా ఇంట్లో ఉండి వండుకొని వంట నేర్చుకొని, వంట అస్సలు నేర్చుకోవట్లేదు. ఇంత సంపాదించి 2 రొట్టెలు తినడానికే కదా అంటారు. 2 రోటీకి వెళ్ళి జిందగీ అంటారు. ఆ 2 రోటీ ఎక్కడ తింటున్నారండి వీళ్ళు? తినట్లేదు. పిజ్జా హట్లో అవే తింటారు. తినొచ్చు వీక్లీ వన్స్ అంతే. ఇలాగ చూడండి, 4 గుడ్లు వేసాను, కొంచెం టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర ఆవాలు వేసానా? జీలకర్ర ఆవాలు వేసాను. ఉప్పు పసుపు వేసి ఇలా ఉక్కురు చేసుకున్నా. చపాతీలు చేసి పెట్టాను. ఎంత బాగుంటుందో తెలుసా? ఏది లేకపోయినా దొట్టిది కూడా తినేవచ్చు. దీని మీద అలాగ ఒక చిన్న చీజ్ వేసినా బాగుంటుంది. 1 నిమిషం చీజ్ చేస్తున్నా. ఇగో ఫ్రెండ్స్, చీజ్ వేసాను. చీజ్తో ఇది ఇలాగా గుడ్డు కుర్మా అనుకోండి, భూజీ అనుకోండి, ఎగ్ భూజీ అనుకోండి, ఏదైనా ఎగ్ భూజీ అనుకోండి, ఇలా తినేసినా బాగుంటుంది. ఇప్పుడు ఈ మూకుడు ఇక్కడ పెట్టేద్దాం, ఎందుకంటే అది వేడికి కాస్త ఇంకా ఇది అయిపోతుంది. ఇప్పుడు మూత వేసేద్దాం, సరేనా? మూత పెట్టుకుందాం. మా బాబుకి బాక్స్ కట్టాలి కదా.